రాష్ట్రంలో మళ్లీ మొదలైన కుక్కల దాడులు. మహబూబ్ నగర్ లో చిన్నారులపై దాడి చేసిన పిచ్చి కుక్క. 7 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల మధ్య గోల్ మజీద్ మరియు పాత పాలమూరు ప్రాంతాల్లో ఓ పిచ్చి కుక్క స్థానికులను భయపెట్టింది. కుక్క చిన్నారుల వెంట పడి కరుస్తూ గాయపరిచింది. ఈ దాడిలో 24 చిన్నారులు గాయపడ్డారు. గాయపడిన పిల్లలందరికీ జనరల్ ఆసుపత్రిలో టీటీ, ఏఆర్వీ టీకాలిచ్చారు. వీరిలో 5 చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రిలో చేర్పించి డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచారు. గాయపడిన పిల్లలను ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మరియు అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ పరామర్శించారు. వైద్యాధికారులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశించారు. మరొక ఘటనలో మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో 2 చిన్నారులపై వీధి కుక్క దాడి చేసింది. కొల్లాపురంలో నివాసముంటున్న మహేష్ కూతురు స్మైలీ, కారం సుమన్ కుమారుడు అచ్యుతానంద గురువారం సాయంత్రం ఇంటి ముందు ఉన్న స్థానంలో ఆడుకుంటున్నారు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గాని ఓ పిచ్చి కుక్క వీరిద్దరిపై దాడికి పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి చిన్నారులను కుక్కబారి నుంచి కాపాడారు. వెంటనే గాయపడిన చిన్నారులను మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కుక్కలను దూర ప్రాంతాలకు తరలించి వాటికి వ్యాక్సినేషన్లు వెయ్యాలని మున్సిపల్ కమిషనర్ సూచించారు.